సంగారెడ్డిలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ జన్మదిన వేడుకలను సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సిడిసి చైర్మన్ విజేందర్ రెడ్డి, డాక్టర్ శ్రీహరి, చింత గోపాల్, కొండల్ రెడ్డి, నాగరాజు గౌడ్, రామప్ప, మల్లాగౌడ్, మండల పార్టీ అధ్యక్షులు చక్రపాణి, మధుసూదన్ రెడ్డి, విఠల్, పెద్దగొల్ల ఆంజనేయులు, నాయకులు వేణుగోపాల స్వామి, కౌన్సిలర్లు లాడే మల్లేశం, పొన్న రాజేందర్ రెడ్డి, నవీన్, దశరథ్ రెడ్డి, జాఫర్ సురేష్, నాయకులు శ్రీధర్ రెడ్డి, లాడే బాలు, విష్ణువర్ధన్, ఆంజనేయులు, వెంకటేష్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. అలా కొంచెం ఎప్పుడు ఉంటుంది పాట పాడు మదనా పాట పాడే కేటీఆర్ మీద మన లాగినా ముంగడిరా రైట్ సరే రైట్ బాబాయ్ ఓకే రైట్ ఇంటకు అన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు ప్రభాకర్ అన్న గారి సూచన మేరకు మరి వారికి కేక్ కట్ చేసి వారి ఆయురారోగ్యాలు బాగుండాలి, ఈ రాష్ట్ర ప్రజలకు వారి సేవలు చాలా అవసరం కాబట్టి బాగుండాలని చెప్పి భగవంతుణ్ణి కోరడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి 420 హామీలు 6 గ్యారెంటీల పేరు అయితే మోసం చేస్తూ ఉన్నారో అధికారంకి వచ్చిన తర్వాత మరి కృష్ణార్జున్ లాగా కేటీఆర్ గారి సారథ్యంలో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కౌరవ సైన్యంలాగా ఉన్న కాంగ్రెస్ పార్టీని మరి ముప్పు తిప్పలు పెట్టి 3 జల్ల నీళ్ళు దాపుతున్న విషయం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు ఏదైతే హామీ ఇచ్చారో నెరవేర్చమని అడుగుతూ ఉన్నారు. మేము చేసిన అభివృద్ధి ఏంది, మీరు చెప్పి మోసం చేసింది ఏంది, ఇవన్నీ వివరించేసరికల్లా లేనిపోయి అబండాలు వేస్తూ కార్ రేస్ అంటారు, కాళేశ్వరం కేసు అంటారు, రకరకాల ప్రజలను డైవర్ట్ చేయడానికే డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, నిన్న మొన్న సంగారెడ్డిలో కూడా పెద్ద హై డ్రామా. అరే అయ్యా బైపాస్ రోడ్డు
10 సార్లు చెప్పినాం బైపాస్ రోడ్ ఎట్లా అయిపోతుంది, దిక్కులేదు దానికి మొక్కలేదు. అది చూడరా నాయన అంటే షో చేసుకుంటా ప్రభుత్వ భూములన్నీ వచ్చిన పైసలతోని ప్రజలను ఏదో సంగారెడ్డి క్యాంప్ ఆఫీస్లో ప్రభాకర్ అన్న గారి ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని జన్మదిన ఘనంగా జరుపుకుంటున్నాం. కేటీఆర్ గారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. ఆయన మంచి ప్రతిపక్షంలో ప్రజల పక్షాన్ని నిలబడి ప్రతి ఇష్యూ మీద మంచి ఎఫిషియెంట్గా మాట్లాడుతూ ప్రజల యొక్క మన్ననలు పొందాలని చేస్తున్నాడు. అదే స్ఫూర్తితో భగవంతుడు మంచి ఆశీస్సులించి అది ఇంకా మంచిగా పోరాడి నెక్స్ట్ వచ్చే కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చే విధంగా కృషి చేయాలని భగవంతుని కోరుకుంటూ ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా హైదరాబాద్ను గణనీయంగా అభివృద్ధి చేసింది. ఈరోజు మనం చూస్తే హైదరాబాద్ నగరం హైదరాబాద్ కాదు ఏ అమెరికా తీర కనబడుతుంది. అందుకే ప్రజలు గతంలో 23కి 23 సీట్లు మన బీఆర్ఎస్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హరీష్ అన్న కేటీఆర్ గారు ప్రతిపక్షంలో ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు కలుగుతున్నటువంటి ఇబ్బందులను ఇమీడియట్గా అధిక ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నారు. వారిద్దరికీ మంచిగా మన కూర్చొని అన్నట్లు ఇష్టానుసారంగా పనిచేస్తూ రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తప్పకుండా తీసుకొస్తారు. తారక రామారావు జన్మదినం పురస్కరించుకొని మరి సంగారెడ్డి క్యాంప్ ఆఫీస్లో మరి మా అన్నగారు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఢిల్లీ వెళ్ళి వేరే కార్యక్రమంలో కాబట్టి ఇక్కడ ముఖ్య నాయకులందరి సమక్షంలో మరి బర్త్డే కేక్ని కట్ చేసుకొని మరి రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి రామారావు గారు ముందు కూడా మరి ప్రజాక్షేత్రంలో మరి ప్రతిపక్షంలో ఉండి నిజంగా కూడా విజయం చెప్పినట్టు మరి అధికార పార్టీకి గట్టి ధీటుగా ఎదుర్కొంటూ మరి కార్యకర్తలకు అండగా ధైర్యాన్ని ఇచ్చుకుంటూ మరి ముందుకు నడవడం మా అందరికీ కూడా శుభాదాయం. మరి అదేవిధంగా మరి ఇటువంటి బర్త్డేలు ఎన్నో వేసుకొని రాజకీయంగా కూడా ఎన్నో ముందు ఇంకా ఇంత బాధ్యతలు వయం చేసి మరి రాష్ట్రానికి ఉపయోగపడేంగా భగవంతుడు ఆశీర్వాదం ఇచ్చాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. నియోజకవర్గంలో ప్రభాకర్ గారి ఆదేశానుసారం మన తారక రామారావు గారి జన్మదిన వేడుకలు జరుపుకున్నాం. ఆయనకు ముఖ్యంగా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. అందుకే విజన్ ఉన్న నాయకుడు తప్పకుండా ఒక ఫ్యూచర్ నాయకుడిగా వారు ఎదుగుతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ప్రతిపక్షంలో పాత్ర చాలా బ్రహ్మాండంగా పోషిస్తూ ఉన్నారు. ప్రజలందరికీ మేలు కావాలనే ఆలోచన కాబట్టి ఆ ఆలోచనకు అనుగుణంగా వారు 100 ఏళ్ళు వాళ్ళు హాయిగా బతకాలని అది ఉండాలని. నియోజకవర్గ ప్రజలందరి తరఫున మా అందరి తరఫున కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. తెలంగాణ దిశాను మార్చిన కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి పాత్ర ఎంతో ఉంది. పట్టణాలను ఇంత అభివృద్ధి చెందడానికి మూల కారణమైన వారికి భగవంతుడు మరింత శక్తినివ్వాలని, వారు చేస్తున్న పోరాటాలకు మరింత బలం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్లాగే ఈరోజు యువత విద్యార్థులు జంజీ చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా ఇందిరా పార్క్ వద్ద చేస్తున్న నిరసన కార్యక్రమానికి మేమంతా సంగారెడ్డి నియోజకవర్గం తరఫు నుంచి అందరం కూడా తరలి వెళ్తున్నాం. రాష్ట్రం కూడా మొత్తం గమనిస్తూ ఉన్నది రాష్ట్రంలో ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుందని. కాబట్టి టీఆర్ఎస్ లాంటి చైతన్యపూరితమైన పార్టీకి ఈరోజు రాష్ట్రం అంతా మద్దతు తెలుపుతూ ఉన్నది. ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర జరుగుతున్న ధర్నా కార్యక్రమానికి మీ అందరి మద్దతు ఉండాలని మనస్ఫూర్తిగా